మనిషి కూడా కొంచెం టిపికల్గా ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఆయన స్టైలే వేరు. ఎంతో ట్రాక్ రికార్డ్ ఉండబట్టే అమర్ సార్ కోసం ఆయన ఈ కేసులో స్పెషల్గా అలాట్ చేశారు. ఆయన ఈ కేసుకి రావడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేడం. ఎందుకంటే అమర్ సార్ గతం మర్చిపోయారు. ఆ విషయం ఏసీపీ సార్కి తెలుసు. ఏసీపీ గారు మొదటి నుంచి ఈ కేసుని విచారిస్తారు కాబట్టి అమర్ సార్కి కూడా ఏసీపీ గారితో పాటు 1 by 1 స్టెప్ బై స్టెప్ నిజాలు తెలుసుకుంటారు. దానివల్ల అమర్ సార్ హెల్త్ కూడా ఇష్యూ రాదు. అంతా మీ మంచికి అనుకోండి మేడం. నిజమే ఎస్ఐ గారు, మీరు చెప్పినట్టు ఈ కేసు కోసం కొత్త ఆఫీసర్ రావడం కూడా మాకు మంచిదే. కొంచెం లేట్ అయినా నిజమైతే మా సారుకు తెలుస్తుంది కదా ఎస్ఐ గారు, మాకదే చాలు. 1 వీక్లో ఏసీపీ గారు కేసుని తేల్చేస్తారు. మరి నేను వెళ్ళొస్తాను రాతోడు. ఎస్ఐ వెళ్ళి ఏసీపీ వస్తారు. రేపు ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆయనకు మనం కూడా హెల్ప్ చేయాలి రాతోడ్. తప్పకుండా మిస్సమ్మ. ఆ ఆఫీసర్ చాలా స్మార్ట్ అని ఎస్ఐ గారు చెప్పారు కదా. మనోహర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు. దానికి మామూలు శిక్ష పడకూడదు రాతోడ్. బ్రతకుండగానే నరకం అనుభవించాలి. అది రేపొచ్చే ఏసీపీ గారి చేతుల్లో ఉంటుంది మిస్సమ్మ. ఆ వచ్చే ఏసీపీ గారు మనోహర్ని నరకానికి పంపించే యమకింకరుడేమో. మనోహరి, మనోహరి, నీకు విషయం చెప్పాలి. ఇందాక అమర్ సారు బాగీని హక్ చేసుకుని ప్రేమగా మాట్లాడారు. సార్కి గతమంతా గుర్తొచ్చిందేమోనని భయంగా ఉంది మనోహరి. ఏమైంది మనోహరి? ఎందుకంత టెన్షన్గా ఉన్నా? అయిపోయించమ్మా, నా చాప్టర్ క్లోజ్ అయిపోయే టైం దగ్గర పడిపోయింది. ఫస్ట్ టైం నేను ఓడిపోతానేమో అని భయం వేస్తుంది. ఎందుకు అలా అంటున్నావు? సార్కి గతం గుర్తొచ్చిందేమోనని నేనన్నానా? ఒకవేళ గుర్తొస్తే సార్ ఈ పాటికి నిన్ను షూట్ చేసి చంపేసేవాడు కదా. అమరేంద్రకి గతం గుర్తుకు రాలేదు, కానీ గుర్తు చేసేవాడు ఒకడొస్తున్నాడు. ఎవడు? ఏసీపీ పార్థసారథి. వాడికి నీ గురించి తెలుసా? తెలుసుకోవడానికే వస్తున్నాడు. ఆరు మర్డర్ కేసులో కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వాడు నా గురించి తెలుసుకోవడంతో పాటు అమరేంద్ర కూడా తెలిసేలా చేస్తాడు. దేనికి ఇంతలా భయపడుతున్నావా? నువ్వెంతమందిని చూసుంటావు మనోహరి. నీలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్కి భయపడ్డావు. షేమ్గా ఉంది. చిచ్చి. లేదు చంబా, వచ్చేవాడు సామాన్యుడు కాదట. వాడి ట్రాక్ రికార్డ్ చూస్తుంటే వణుకొస్తుంది. వారంలోపు అరుంధతిని చంపింది, అమర్కి యాక్సిడెంట్ చేసింది, ప్రచండని ఇంటికి తీసుకొచ్చింది, అన్నీ నేనే అని కనిపెట్టి కేసుని క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత అమర్ నన్ను చంపుతాడేమో, నన్ను జైలుకి పంపించేస్తాడేమో. పని అయిపోయింది చంబా. 100 గొడ్లను తిన్న రాబంధువు ఒక్క తుఫానికి నేల కొరిగిందట. నాకు అమర్కి మధ్య అరుంధతి అడ్డుగా వచ్చిందని దాన్ని చంపాను. నా గురించి తెలిసిపోయిందని అమర్ని చంపాలనుకున్నాను. ఇప్పుడు కథ రివర్స్ అయింది. బాగీ కారణంగా మొత్తం మొదటికొచ్చింది. ఆరులాగా దాన్ని కూడా చంపేసి ఉండాల్సిందే. నేను తప్పు చేశాను. ఇప్పటికీ మించిపోయింది లేదు మనోహరి. నువ్వు చాలా తెలివైన దానివి. నీకు ధైర్యం కూడా ఉంది. భయపడ్డం మానేసి రేపొచ్చేవాడిని ఎలా ఓడించాలి, నువ్వెలా తప్పించుకోవాలో ఆలోచించు. ఆ అమర్ సార్నే ఏమార్చగలిగిందానివి. నీకు ఈ ఆఫీసర్ ఒక లెక్క చెప్పు. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి చంబా? ఇన్నాళ్ళు నీ పక్కనే ఉన్నాను. నీ గురించి నాకు తెలీదా? పైగా నిన్ను నమ్ముకొని ఉన్నాను. నీకేమన్నా అయితే నేనేం కావాలి? ఇది నా చావు బ్రతుకుల సమస్య. నువ్వు చెప్పినట్టు నేను బ్రతికుండాలంటే
వచ్చేవాడిని ఓడించాలి. హ్మ్. నా తెలివి, ధైర్యం, అనుభవం అంతా పెట్టుబడిగా పెట్టి పోరాడాలి. హ్మ్. చావో రేవో తేల్చుకుంటాను. దట్ ఈజ్ మనోహరి. హ్మ్. పిల్లలు అందరూ రెడీ అవుతున్నారా? అయిపోయాం మిస్ అమ్మా. అంజు, అందరూ స్కూల్కి రెడీ అవుతుంటే నువ్వు రెడీ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావు? అక్క స్కూల్కి రాదంట అమ్మా. ఏ ఏమైంది? దాన్ని అడుగు మిస్ అమ్మా. అంజుకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి మిస్ అమ్మా. అంజు, ఏమైంది? ఎందుకు స్కూల్కి వెళ్ళంటున్నావు? ఈరోజు అడ్మిషన్ డే, మర్చిపోయావా? స్కూల్ లాస్ట్ డే ఏమైందో నువ్వు మర్చిపోయావా మిస్ అమ్మా? ఏమైంది? ఆ రోజు నువ్వు బాగా అల్లరి చేశావు. ప్రిన్సిపల్ మ్యామ్ నీ మీద సీరియస్ అయింది, అంతే కదా? అంతేకాదు మిస్ అమ్మా, అంజున్ మళ్ళీ స్కూల్కి రావద్దని ప్రిన్సిపల్ మేడం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కూడా. మళ్ళీ స్కూల్లో అడుగు పెడితే మేడం అంజుకి 2 కాళ్ళు ఇరగొడుతుంది. విన్నావు కదా మిస్ అమ్మా, అందుకే నేను స్కూల్కి వెళ్ళాను. నువ్వే ఏదో చెప్పు డాడీకి. మీ డాడీ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నువ్వు స్కూల్కి వెళ్ళలేదంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. నువ్వు కంపల్సరీ వెళ్ళాలంటారు. వెళ్తే ఆ ప్రిన్సిపల్ నన్ను ఫ్రై చేసుకొని తింటది మిస్ అమ్మా, అది కూడా డాడీ ముందు. ఆ ప్రిన్సిపల్ పెద్ద క్రొకొడైల్. తను క్రోకడైల్ అయితే నేనెవరిని? నా గురించి మర్చిపోయావా? నువ్వు టైగర్వి అనుకో. మరెందుకు భయం? నేను చేసిన గొడవ అంతా ప్రిన్సిపల్ డాడీ ముందు బయట పెడుతుంది మిస్ అమ్మా. అస్సలు అడ్మిషన్ ఇవ్వదు. తను ఎలా అడ్మిషన్ ఇవ్వదో నేను కూడా చూస్తాను. నువ్వైతే రెడీ అవ్వు. ప్లీజ్ మిస్ అమ్మా, ఇంకా వేరే దారి లేదా? నో వే. మనం ఈరోజు స్కూల్కి వెళ్తున్నాం, అడ్మిషన్ తీసుకుంటున్నాం. ఎవరికి భయపడేదే లేదు, అంతే. అది కాదు మిస్ అమ్మా. నా మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే రెడీ అవ్వు. 10 minutesలో కింద ఉండాలి. అంజు, ఇక నీ హాలిడేస్ జాలీడేస్ అయిపోయాయే. నువ్వు రెడీ అవ్వక తప్పదు. ఇక వెళ్ళి రెడీ అవ్వు. కొత్త స్కూల్కి వెళ్ళాలని ప్లాన్ చేసావు కదా, కానీ నీకు మళ్ళీ పాత స్కూలే, పాత ప్రిన్సిపలే. డోంట్ వరీ అక్క, అమ్మ హామీ ఇచ్చింది కదా, నీకేం కాదు. ముందెళ్ళి రెడీ అవ్వు. అలాగే బుజ్జమ్మ. ఓకే సోల్జర్స్, నేను రెడీ అయ్యి వస్తాను. ఈలోపు మీరు నా బ్యాగ్ రెడీ చేసి ఉంచండి. దీనికి బాగా బిల్డప్లు ఎక్కువయ్యాయి. పద.